కొంచెం జరుగు ఆ ఫోటో పడుతుంది అటు అటు ఇటు కొంచెం అదే కానీ మీరు సనాతన ధర్మ రథసారథి శతకోటి గాయత్రి మహా మంత్రజప రూప శిల్పీకర్త కల్వకులను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ అధ్యక్షులు నిర్మాణకర్త బ్రహ్మశ్రీ కల్వకులను శ్రీరామచంద్రమూర్తి గారి 60వ జన్మదిన సందర్భంగా మంతని పట్టణంలోని పెంజేరుకట్ట హనుమాన్ దేవాలయంలో సామూహిక గాయత్రి మహామంత్ర జప దీక్షను చేయడం జరిగింది. లోక కళ్యాణార్థం సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల యొక్క క్షేమం కోసం సనాతన ధర్మాన్ని ఆచరిస్తేనే ఈరోజు విశ్వంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లుతాయని ప్రపంచ దేశాలకు మరొక మారు చాటి చెబుతున్నటువంటి భారతదేశ పురాతన సాంప్రదాయమైనటువంటి గాయత్రి మాత యొక్క మహామంత్ర జపాన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ అనేటువంటి మహామూల మంత్రంలో సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులను కూడా ఆ జగన్మాత అయినటువంటి గాయత్రీదేవి సదా సంరక్షిస్తూ వారి యొక్క యోగక్షేమాలను నిరంతరం తన యొక్క దివ్య చక్షువులతో చూస్తుందనేటువంటి మంత్రం తెలియజేస్తూ ఉంది. అలాంటి మహామంత్రాన్ని ఈరోజు ఇక్కడ పెద్దలైనటువంటి మంచెరుకట్టకు సంబంధించినటువంటి సఖ్య గారి కిట్టన్న పెంజేరుకట్ట హనుమాన్ దేవాలయంలో సార్వజనికంగా విశ్వ ప్రజాన మండలి ఆధ్వర్యంలో విశ్వ సంక్షేమం కోసం సౌభాగ్యం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కదా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి జాతిని ఉత్తేజితం చేస్తున్నటువంటి గురువర్యులు కల్వకులను శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క జన్మదినాన్ని మరొకసారి ఘనంగా కొనియాడుతూ వారు ఇంకా అనేకమైనటువంటి సంవత్సరాలు గాయత్రీమాత యొక్క కృప వలన గాయత్రీమాత యొక్క సేవలో తరిస్తూ మమ్మల్ని అందరినీ తరింపజేయాలని ఆ జగన్మాతను కోరుకుంటున్నాం. పవనసుత హనుమానికి హర హర మహాదేవ పార్వతీ లక్ష్మీ మాతా की जय, सरस्वती माता की जय।